దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అందరికి కూడా వందనాలండి. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు సాగిపోదాం. గ్రంథముల వివరణలో ఆదికాండము యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి యోసేపు యొక్క జీవితంలో ఐగుప్తు దేశానికి కరువు వచ్చినప్పుడు ఆ కరువును గూర్చి ముందుగానే దేవుడు కలల ద్వారా ఐగుప్తు ఫరో రాజుకు తెలియచేయడము, ఆ భావమును యోసేపు ద్వారా తెలియజెప్పడము మనం పోయిన వారం విన్నాం. ఇక మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ వారం ఐగుప్తు దేశం మీదకి కరువు రాకముందు యోసేపు చెప్పినటువంటి యోచన నచ్చినటువంటి సలహా నచ్చినటువంటి ఫరో ఆ ఐగుప్తు దేశానికి యోసేపుని ఏం చేశాడు? అధికారిగా నియమించాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, రాజు తర్వాత రాజు. ఎవరతను? రాజు తర్వాత రాజు. ఒకే ఒక్క మాట అన్నాడు, సింహాసనం విషయంలోనే తప్ప మిగిలిన ఏ విషయంలోనూ కూడా నేను నీకంటే అధికుడను కాను. నీ సెలవు లేకుండా ఒకడు కాలెత్తినా చెయ్యెత్తినా, ఏమన్నాడు? నీ సెలవుతోనే ఒకడు కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా, అంటే కంప్లీట్గా దేశం యొక్క అధికారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, దేశానికి ఏది మంచిదనుకుంటావో దానిని చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవాత్మపూర్ణుడైనటువంటి యోసేపు ఇక్కడ కల భావాన్ని చెప్పడం మాత్రమే కాదు, కరువు నుంచి తప్పించుకోవడానికి మంచి సలహాను కూడా ఇచ్చాడు. మీకు తెలుసా, ఐగుప్తు దేశానికి ఈరోజు ప్రపంచం మరిచిపోయినటువంటి వింతలు, మర్చిపోయినటువంటి వండర్స్ అంటారు వాటిని, పిరమిడ్స్. ఏమంటారు వీటిని? పిరమిడ్స్. ఈ పిరమిడ్స్లో శవాలను భద్రపరుస్తారు. ఏం చేస్తారండి దీన్ని? శవాలంటే చచ్చిపోయిన వాళ్ళ యొక్క, రాజుల యొక్క, ధనవంతుల యొక్క శవాలను అందులో ఏం చేసేవారు? భద్రం చేసేవారు. దానిలో మరి గుహలు లాంటి సొరంగములు ఉంటాయి. సొరంగముల కింద ఏం చేస్తారంటే దాన్ని భద్రం చేస్తారు. ఈ యొక్క పిరమిడ్స్కి సంబంధించినటువంటి చరిత్ర అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు, వీటన్నిటికీ కూడా కారకులు ఎవరు అంటే యోసేపు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వృధా ప్రయాసగా అతడు కట్టించినవి కాదవి. సమయానుకూలంగా సమయాన్ని మనసులో పెట్టుకొని అవసరాన్ని బట్టి అతడు కట్టించినటువంటివి చాలా కట్టడాలు మనకు కనబడతాయి. నేటికి కూడా చారిత్రక ఆధారాలుగా ఉన్నాయి. ప్రేమిన వాళ్ళ వాటిలో ఈరోజు మనం చూడాల్సింది ముఖ్యంగా, ఇప్పుడు యోసేపు చేతికి ఐగుప్తు అధికారం వచ్చింది. ఐగుప్తు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు కరువు కోసం ప్రణాళిక రెడీ అవుతుంది. రాబోతున్న 7 సంవత్సరాల కరువు కోసము, ఆ 7 సంవత్సరాలకి ముందు రాబోయేటువంటి సమృద్ధి అయినటువంటి 7 సంవత్సరాలను ఏం చేసుకోవాలి? ముందుగానే సిద్ధపరుచుకోవాలి. సాధారణంగా మీరు చెప్పండి, విస్తారంగా చేపలు పడిపోయాయి అనుకోండి, రోజు పడిపోతున్నాయి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మొదటి రోజు ఓకే, రెండో రోజు కొంత రేట్లు తగ్గిపోతాయి, మూడో రోజు మరికొంత తగ్గిపోతాయి, నాలుగో రోజు అసలు ఐస్ లేదంటాడు. ఒక్కొక్కసారి మంచి చేపలు గట్టిగా పడిపోతే ఏమంటారు? అందరూ ఏకమై ఐస్ లేదండి అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? ఐస్ లేదన్నా సరే ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు కొంటారు. మరి ఐస్ లేకపోతే కొన్నట్లకి ఎలా అవుతుంది చెప్పండి? లాజిక్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఐస్ లేదు, ఓకే, ఐస్ లేదని కొండం మానేయాల, కానీ ఏం చేస్తారు? అంటే దాన్ని భద్రము చేయడానికి కూలింగ్ కావాలి. మరి 7 సంవత్సరాల పంటను దాచిపెట్టడానికి కూడా ఏం కావాలి? గోడౌన్స్ కావాలి కదా. ఆ గోడౌన్స్ ఏమై ఉండాలి? ఆ గోడౌన్స్ ఎలా ఉండాలి? ఖాళీ బియ్యం ఒకటే తిని, వరి లేదంటే గోధుమలు ఒకటే తిని బ్రతకరుగా. దానికి కావలసినటువంటి కాయగూరలు, దానికి కావాల్సినటువంటి దుంపలు, ఏమిటి చాలా రకాలైనటువంటి పంటలను ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు దాయాలి? 7 సంవత్సరాలు దాయాలి. 7 సంవత్సరాలు దాయాలంటే ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? కోల్డ్ స్టోరేజ్లు కావాలి. ఏం కావాలి? అసలు కరెంటే లేదు. కరెంటే లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ అలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందంటే అది లేదు. కానీ ప్రేమైన వాళ్ళరా, శాస్త్రవేత్తలకు కూడా అర్థం కానిటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు ప్రపంచంలో బయటపడ్డాయి. ఐగుప్తు దేశంలో యోసేపు కట్టించినటువంటి గిడ్డంగులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేనికోసం ఇది? ఒకసారి చదువుదాం. 47వ వచనానికి వచ్చేద్దాం. 41వ అధ్యాయము 47వ వచనం. సమృద్ధిగా పండిన 7 సంవత్సరములలో భూమి విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని ఏం చేశాడు? నిలువ చేసెను. ఏం చేశాడట? నిల్వ చేశానంటే పోగేసి రూములు వేసేస్తే కుదరదు, ఎలకలు తినేస్తాయి, పురుగులు పట్టేస్తాయి. 7 సంవత్సరాల ధాన్యమును కాపాడాలి అంటే చాలా కష్టం. అది ఈ రోజు ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ కూడా అది కష్టమే. టమాటా రేట్లు పెరిగిపోతుంటాయి. బంగాళదుంపలు 50, 60, 70 అయిపోయింది కేజీ. కానీ ఏం చేస్తాం మనము? చచ్చినట్టు ఇంపోర్ట్ చేసుకొని మరీ తింటాం. ఎందుకు? కాయగూరలు అన్నీ బాగా రేట్లు ఉన్నాయి. అసలే కార్తీక మాసాలు ఇవి. అసలు ఒరిస్సా అంతా ఎలా ఉంటాయండి? ఈ కాశీ కావుళ్ళు 4 వారాలు మోసి మోసి చేపలు తినకుండా ఏం తింటారు? ఒట్టి కాయగూరలే. అందువల్ల కాయగూరలన్నీ ఏమైపోతాయి ఇప్పుడు? బాగా రేట్లు. అందులోనే మళ్ళీ డెఫిషియన్సీ, పంటలు లేక మళ్ళీ పాడైపోయి, వర్షాలు ఎక్కువైపోయి భూమిలో పండేటువంటి, భూమి లోపల పండేటువంటి దుంపలన్నీ కూడా ఏం చేస్తారండి? ఈ వర్షాల టైంలో మొత్తం తీసేస్తారు బయటికి, కుళ్ళిపోతాయని. అవేమో చవకైపోతాయి. ఏదైతే భూమి పైన పండే ఉన్నాయో అవేమో పెరుమైపోతాయి. అదేనా? అంటే ప్రియంగా మారిపోతాయి, రేట్ ఎక్కువైపోతాయి. అలాంటి పరిస్థితులు వీటిని నిల్వ చేయడం ఎలా? దుంపలు ఉల్లిపాయల నిల్వ చేయడానికి. అప్పుడప్పుడు చూడండి, లాస్ట్ టైం ఐగుప్తు దేశం నుంచి ఉల్లిపాయలు ఇంపోర్ట్ చేసుకున్నాం ఆఫ్టర్ కరోనా. ఐడియా ఉందా మీకు? ఐగుప్తు దేశం నుంచి ఇంచుమించుగా 2-3 వాడలతో ఉల్లిపాయలను భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకున్నాం. దానికి బదులుగా వారికి గోధుమలు ఇచ్చాం. మన భారతదేశం అంటే మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గురించి తెలియకపోవచ్చు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 100 రూపాయలు ఉల్లిపాయలు కాస్త ఎంతకు వచ్చాయి? 50కి వచ్చాయి. అంటే స్టాక్ ఉంచాలి అంటే ఏం కావాలి? నిల్వ ఉంచేటువంటి ఆ ప్రాంతాలు కావాలి. ప్రతి పట్టణంలో, అంతా ఒకే పట్టణంలో పెట్టలేదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం రావచ్చు, అగ్ని ప్రమాదం రావచ్చు, అప్పుడు ఏమైపోతుంది? పంట అంతా కూడా నాశనం అయిపోద్ది. అందుకే ఏం చేశాడంటే ఆ ధాన్యాన్ని ఏం చేశాడండి? ఏ పట్టణము చుట్టూను పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమునందే నిల్వ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును ఏం చేశాడు? పోగు చేశాను. అయితే ఆ ధాన్యం ఎంత అని కొలవడానికి అసాధ్యమైందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు పంటిస్తానన్నాడు దేవుడు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు తింటుండగానే వాళ్ళు పోగేసినటువంటి ధాన్యానికి 5వ వంతు ఎవరికి చెల్లించాలి? రాజుకు చెల్లించాలి. అంటే మీకు సపోజ్ ఒక 100 కేజీలు పండింది, 100 బస్తాలు పండింది అనుకోండి, అందులో నీకు 5వ వంతు ఎవరికి ఇచ్చేయాలి? రాజుగారికి ఇచ్చేయాలి. మిగిలిన నువ్వు దాచుకోవచ్చు. ఇలా పంటని 7 సంవత్సరాలు. అలాగే రాజు ఖజానాలో ఉన్నటువంటి డబ్బుతో, సొమ్ముతో ఇంకా ధాన్యాన్ని ఏం చేసుకున్నాడు? కొన్నాడు. కొని ఏ పట్టణంలో పండింది ఆ పట్టణంలోనే స్టాక్ వేసి ఉంచాడండి. ఇప్పుడు ఈ స్టాక్ వేయడానికి ప్రియమైన వారలారా మనము చూస్తే అతడు కట్టించినటువంటి గిడ్డంగుల యొక్క టెక్నాలజీని ఒక్క చిన్న సింపుల్గా చెప్తానండి మీకు. శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నప్పుడు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పట్టణాలలో లోతైనటువంటి సొరంగాలు, లోతైనటువంటి గుంటలు లాంటి గట్లు కట్టినటువంటి చిన్న చిన్న రంధ్రాలు కట్టినటువంటి కొన్ని రకాలైనటువంటి సొరంగాలను శాస్త్రవేత్తలు బయటికి చూశారు. అసలు ఏం చేశారు దీనినంటే, ఇప్పుడు సొరంగం ఇలా ఉందనుకుందాం, మీకు ఒక పిక్చర్ వేసి ఇవ్వాలి. యాక్చువల్లీ నేనైతే ఈ సొరంగం ఇలా ఉన్నప్పుడు ఆ సొరంగానికి ఒకవైపున క్రింద పక్క ఇంకొక సొరంగము తవ్వి ఆ కింద పక్క ఏం చేశారంటే ఒక పెద్ద హోల్ పెట్టాడు. సాధారణంగా ఎందుకు హోల్ పెట్టాడంటే మొత్తము ఆ గుంటలో, అంటే ఆ గొయ్యిలా ఉన్నటువంటి సొరంగంలో ధాన్యాన్ని పోసినప్పుడు వెనకాల పోసిన ధాన్యం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. ముందు పోసిన ధాన్యం ఎక్కడుంటుంది? అడుగునుంటుంది. ఇప్పుడు ఏ ధాన్యం వాడాలి? పాత బియ్యం అంటే ఇష్టం, కొత్త బియ్యం ఇష్టం మనకి? పాత బియ్యం రేట్ ఎక్కువ, కొత్త బియ్యం రేట్ ఎక్కువ. అంటే పాత దానిని ముందు తీయాలి, కొత్త దాన్ని తర్వాత. ఇప్పుడు ఏం చేయాలి? పాత దాన్ని తీయాలంటే మళ్ళీ ధాన్యం అంతా తిరగేసి మళ్ళీ ఏం చేయాలి కిందనే? అది కష్టం. కాబట్టి అక్కడ యోసేపు చేసిన ఆలోచన ఏంటో తెలుసా? ఇది ట్యాంక్ అనుకోండి, ఇది పెద్ద ట్యాంకు, అంటే స్టోరేజ్ భూమిలోని ఎందుకు భూమి లోపలికే కట్టించాడు? పైకి కట్టించచ్చు కదంటే పైన వర్షం, ఎండ, వాతావరణ మార్పులు బట్టి ధాన్యం ఏమైపోద్ది? పాడైపోద్ది. మీ అందరికీ తెలుసు కదా, పూర్వకాలంలో మిద్దిళ్ళు ఉండేవి. ఏముండేవి? ఈ మిద్దిల్లోని ఏం వేసేవారు తెలుసా? మీరు బొజ్జోడానికి కాదు, మిద్దిళ్ళు ధాన్యం వేసుకొని కిందన ఒక రంధ్రం ఉంటే దానికి చిన్న తలుపులాడితే పెట్టి అందులోంచి ధాన్యం తీసుకొని రోకలు ఆడించుకొని ఆ బియ్యం వండుకో తినేవాళ్ళు రోజును. పైనుంచి పోయడం, కింద నుంచి లాక్కోవడం. అంటే కొత్త ధాన్యం మీదకి వెళ్తుంది, పాత ధాన్యం బయటకు వస్తుంది. సేమ్ టు సేమ్ ఇలాంటి ట్యాంక్ ఉన్నప్పుడు పక్కన ఇంకొక గుంట తవ్వి దానికి మెట్లు పెట్టి
ఆ కిందన డోర్లు పెట్టాడండి. అంటే పైన ఉన్నటువంటి ధాన్యము పైనే ఉంటుంది, కిందన ఉన్నటువంటి ధాన్యాన్ని ఏం చేసేవారు? తోడేవాడండి. దాంతోపాటుగా ఇది అండర్ గ్రౌండ్లో చేయడం వలన భూమి చుట్టుప్రక్కల ఉండేటువంటి టెంపరేచర్స్ ఎప్పుడూ కూడా ఆ గుంటని ఎలా ఉంచేవండి? చల్లగా ఉంచేవటండి. ఎప్పటి కాలం ఇది? క్రీస్తు పూర్వం. ఎప్పటి కాలం ఇది? క్రీస్తు పూర్వం. చెప్పండి, ఒక కాలం, ఒక టైం చెప్పండి. 1450 సంవత్సరంలో వాళ్ళు బయటకు వచ్చారు. అంతకు ముందు 400 సంవత్సరాలుగా వాళ్ళు అందులో ఉన్నారంటే సుమారుగా క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం. ఇది ఎప్పుడు జరిగిందండి? అంటే ఇప్పటికీ 3800 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ. అంతటికి పూర్వమే ఈరోజు మనము వాడుతున్నటువంటి టెక్నాలజీకి భాగంగా ఆ రోజే యోసేపు గారు దేవుని యొక్క ఆత్మపూర్ణుడే ఏం చేశాడంటే ఐగుప్తు దేశం అంతటా గిడ్డంగులను కట్టించాడు. ఎంత అద్భుతం తెలుసా? చదువుదాం, కొన్ని విషయాలు మనం చదువుదాం ప్రియమైన వారలారా. యోసేపు సముద్రపు ఇసుక వలె విస్తారముగా ధాన్యం పోగు చేశాడు. కొలుచుటకు అది అసాధ్యము కనుక అతడు కొలుచుట మానివేశానంటే 7 సంవత్సరంలో విస్తారమైనటువంటి పంటను అతడు పోగు చేశాడు. ఇంతకీ యోసేపుకి అధికారం వచ్చేసరికి యోసేపు యొక్క వయసు ఎంత? 30 సంవత్సరాలు. పై సందర్భంలో ఉంటుంది, పై వచనాల్లో ఉంటుంది. యోసేపు వయసు ఎంత అప్పటికి? ఎన్నో సంవత్సరాలు ఇంట్లోంచి బయటకు వచ్చాడు? ఎన్నో సంవత్సరాలు ఇంట్లోంచి బయటకు వచ్చాడు? మిడుగుట్లు వేసుకో చూడకండి. 17వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? పోతీఫర్ ఇంట్లోనికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. పోతీఫర్ ఇంట్లో నుంచి మరలా జైల్లోకి వెళ్ళాడు 2 సంవత్సరాలు. అక్కడి నుంచి మరలా అంటే ఈ 2 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, కానీ ఇతడు అధికారము చేతపట్టి ఇతడు కంప్లీట్గా అధికారాన్ని తీసుకునేసరికి యోసేపు వయసు ఎంత? 30 ఇయర్స్. అంటే ఎగ్జాక్ట్గా పెళ్ళి వయసు వచ్చింది. ఆ పెళ్ళి వయసు వచ్చేసరికి యోసేపుకు పెళ్లి చేశారు. ఓని యొక్క యాజకుడైనటువంటి పోతీఫెరా అనబడినటువంటి ఒక అతను ఉన్నాడు. ఇతని పేరు కూడా ఏం పేరు? ఇద్దరు పోతీఫెరలు. ఎంతమంది? ఇందాక మనం చూసినటువంటి పోతీఫెర అంటే ఇంతకుముందు చూసినటువంటి పోతీఫెర ఎవరైనా రాజుగారి యొక్క దేహ సంరక్షకుల సైన్యాధిపతి, అధికారి. ఇతనెవరు? ఒక యాజకుడు. ఏ యాజకుడు? యెహోవా యాజకుడు కాదు, ఓనని ఒక దేవతకి యాజకుడు. ఆ దేవత యాజకుడు అంటే ఒక పూజారి కూతుర్ని చేసుకున్నాడు. ఆమె పేరు ఆసెనతు. ఏం పేరు ఆమె పేరు? ఈ ఆసెనతును పెళ్లి చేసుకున్న తర్వాత యోసేపుకి 2 కుమారులు పుడతారు. ఆ 2 కుమారుల పేర్లు ఎఫ్రాయిము, మనస్సే. ఈ పేర్లకు కారణాలు కూడా అక్కడ చెబుతూ ఉంటాడు. నేను బాధ నొందిన దేశంలోనే నాకు దేవుడు ఏం కలిగించాడు? సంతోషాన్ని ఇచ్చాడని ఒక కొడుకు పేరు పెడతాడు. అలాగే ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి దేవుడు విడిపించాడని ఒక కొడుక్కి పేరు పెడతారు. అలా పెట్టినటువంటి పేర్లే ఎఫ్రాయిం, మనస్సే అనేటువంటి పేర్లు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. అప్పటికి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల పంటను పోగేశాడండి మనోడు. ఎన్ని సంవత్సరాలు? అంటే ఇమ్మీడియట్గా ఏదో పెళ్లి చేసేసుకున్నాడు అని అనుకోకండి. ఇతడు ఇమీడియట్గా అంటే బైబిల్ గ్రంథం నీకు అర్థం కావడం కోసం 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడని రాయబడిన సందర్భం అది. అయితే ఎంతకాలం అక్కడ ఉన్నాడు, ఎంతకాలం నుంచి అది ఉన్నాడంటే అతడు కళ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్లుగా పంట పండే సంవత్సరాలు వచ్చి ఉండవు, ఇమ్మీడియట్లుగా కరువు కూడా రాలేదు. ఎందుకంటే ఇదిగో చాలా త్వరగా దేవుడు చేయబోతున్నాడు దీన్ని అనేటువంటి సూచన మాత్రం అతడు చెప్పాడు కాబట్టి. అయితే త్వరితంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపులోనే సమృద్ధిగా పండే సంవత్సరాలు. మరి పండిన పంట నిల్వ చేయడానికి కొంత మరి స్టోరేజ్లు కావాలి. ఏదైనా గోదాం కట్టించాలంటే ఎంతకాలం పడుతుందండి? మనలాంటి ఇల్లా పట్టణం అంతటా కూడా ధాన్యాన్ని నిల్వ చేయడం పెద్ద పెద్ద గిడ్డంగులు కట్టించాలి. పెద్ద పెద్దవి. అవి ఎంత పెద్దవంటే ఒక్కొక్క గిడ్డంగా మన ఊర్లో సగానికి ఉంటాయి. అంత పెద్ద పెద్దవి. అంత దాంట్లో ధాన్యం నిల్వ చేయాలి. పురుగులు పట్టకూడదు. టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి. ఏ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఆ పట్టణంలో కొలిసి ఇవ్వాలి. ఈవెన్ అది నిజమైంది. నిజము కూడా నేటికి కూడా చారిత్రక ఆధారాలు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్షర సత్యం ఇది. అంత మాత్రం కాదు ప్రియమైన వారలారా, కిందకు వచ్చేసరికి కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టారు. కరువు సంవత్సరాలు రాకముందంటే సమృద్ధిగా పంట పండుచున్నటువంటి సంవత్సరంలోనే యోసేపుకి 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులను గూర్చి దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లుగా చేసినని చెప్పి తన పెద్ద కుమారుడికి మనస్సే అని పేరు పెట్టెను. తర్వాత అతడు నాకు కలిగిన బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి అతనికి మనస్సే అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి. ఇశ్రాయేలు గోత్రాలన్నీ 12 గోత్రాలు. అందులో యోసేపుది కూడా ఒక గోత్రం. కానీ యోసేపు
గోత్రకర్తల్లో కనబడడం మనకి. యోసేపుకు బదులుగా ఎవరు కనబడతారు? ఎఫ్రాయిము గోత్రము, మనస్సే గోత్రం. దేవుడిచ్చాడు దీనికో సగం అర్ధ గోత్రాలు ఇచ్చాడు. కానీ చివరికి వెళ్ళేసరికి వీళ్ళు నిండు గోత్రాలుగా మారిపోతారు. అందులో 2 క్యాండిడేట్లు తప్పిపోతారు. ఎందుకు తప్పిపోయారు ఏంటని దాని గురించి ఇశ్రాయేలు ఈ ఆదికాండం చివరికి వెళ్ళేసరికి మీకు అర్థమైపోతుంది. అదే మీకు బైబిల్ గ్రంథంలో చివరన రాయబడినటువంటి ఆ మ్యాప్లో కూడా మీకు కనబడుతుంది చూడండి. చివరన రాయబడినటువంటి మ్యాప్లో కూడా రూబేను, సిమియోను, యూదా, జెబులూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆసేరు, నప్తాలి, ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను. ఎఫ్రాయిం, మనస్సే, బెన్యామీను. ఎఫ్రాయిం, మనస్సే స్థానంలో యోసేపును పెట్టావు అనుకోండి, ఇంకొక వ్యక్తి కూడా ఉండాలి కదా, 12వ. ఆ 12వ వ్యక్తి కూడా మిస్ అయ్యాడు. ఒకటి యోసేపు మిస్ అయ్యాడు. యోసేపు బదులు 2 కుమారులు వచ్చారు. ఇంకొక వ్యక్తి కూడా ఎందుకు మిస్ అయ్యాడు? దేవుని యొక్క ప్రణాళికలో ఎందుకు ఆ గోత్రాన్ని దేవుడు తీసివేశాడు అంటే ఆ గోత్రము దేవునికి యాజకత్వం చేయడానికి తీసేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూములు పంచేటప్పుడు అలాగే భూభాగాలను ఇచ్చేటప్పుడు ముఖ్యంగా అందరికీ ఇచ్చాడు. కానీ ఒక గోత్రాన్ని, లేవి గోత్రాన్ని పక్కకి తీసి, అందుకే లేవి అనబడిన వాడు ఇందులో మనకేమవుడు కనబడ్డు. అలాగే యోసేపు అనబడినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ కనబడ్డు. గోత్రకర్తలుగా ఉన్నప్పుడు యోసేపుకు 2 గోత్రాలు ఇచ్చాడు దేవుడు. భూభాగాలను ఇచ్చేటప్పుడు ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? 2 భూభాగాలను ఇచ్చాడు ఎక్స్ట్రా. అందరికీ ఒకటి ఇస్తే యోసేపుకు 2 ఇచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులను కాపాడిన వాడు యోసేపు. ఐగుప్తు దేశానికి వెళ్ళి రాజు కావడానికి కష్టాలను తట్టుకున్నవాడు 2 దీవెనని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టాలు వచ్చినప్పుడు నిలబడ్డాడు యోసేపు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోలేదు యోసేపు. నిలబడ్డాడు కనుకనే రాబోతున్న ఫలం ఎంత గొప్పదండి. మనం ఈ చరిత్ర అంతా చదువుతున్నప్పుడు రియల్ స్టోరీ ఇది, రియల్గా జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఇవి. చాలామంది అనుకుంటారండి, యోసేపును, చాలామంది చరిత్రకారులు ఇది కూడా అన్నారండి, యోసేపు యొక్క చరిత్ర ఐగుప్తు దేశంలో ఎక్కడ కనబడలేదండి. ఎందుకు కనబడుతుంది? యోసేపుని కొడితే కనబడదు. అది ఒకసారి చూద్దామా? యోసేపుకి ఏమని పేరు పెట్టారో, ఏ పేరు మీద అతడు మరి రాయబడ్డాడు ఒకసారి చూడండి. పైన చూడండి ఒక్కసారి ఒక సందర్భము. 45వ వచనం చూడండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అనే పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడు అంటే ఏ పేరు ఉంటుంది? ఆ పేరులో ఉంటాడు యోసేపు. యోసేపుని కొడితే ఐగుప్తు దేశంలో ఎందుకు దొరుకుతాడు? చరిత్ర రాసేటప్పుడు ఆ దేశంలో ఆ దేశానికి అధికారిగా అతనికి ఒక పేరు నియమించబడింది. అదే కదండి ఆ పేరు. ఇప్పుడు నాకు ఒక పేరు ఉందండి, దానియేల్ అని అడిగితే ఎవరని చెప్తారు? దారకుండా అడిగితే ఎంత ఎవరు అంటారు? కొత్తగా కొంతమంది ఉంటే అంతే కదా. పాత వాళ్ళకైతే తెలుస్తుంది, ఆ వ్యక్తి నాకు తెలుసు అంటారు. కొత్త పేరు ఎవరికైనా తెలుసా అంటే? అందరికీ తెలుసు. పాత పేరు కొందరికీ తెలుసు. అంటే చరిత్రలో మనం వెతికినప్పుడు ఈ పేరును మనము వెతికితేనే మీకు దొరుకుతుంది. మీరు చదవండి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి యోసేపు యొక్క చరిత్ర, యోసేపు కట్టించినటువంటి గిడ్డంగులు, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మొత్తం ఆధారాలతో సహా నేను పెట్టాను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలుసా. నిజంగా అవి చూసినప్పుడు ఒక్కసారి నా శరీరం మీద, నా ఒంటి మీద ఉన్నటువంటి రోమాలు అలా నిలబడిపోయాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడని. నిజంగా ఎలాంటి అద్భుతమైన జ్ఞానం. యోసేపు చరిత్రలో లేడని చాలామంది మాట్లాడారు. కానీ యోసేపు యొక్క ప్రతిమ ఈ రోజుకి కూడా ఐగుప్తు దేశ చరిత్రలో నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాతి కాలంలో యోసేపు ఎర్రగని రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు కష్టాలు చూద్దాం మనము. తర్వాత కిందకి వచ్చేసరికి ప్రియమైన వారలారా, ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పండిన పంట సంవత్సరంలో గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 సంవత్సరాల పంట వచ్చింది, విస్తారంగా పోగేస్తాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విచిత్రం చూడాలి మీరు. ఇక్కడ ఒక విచిత్రం. ఇప్పుడు పంట విస్తారంగా పండింది. ఏమైందిరా? పంట విస్తారంగా పండింది. విస్తారంగా పండినటువంటి పంటలో ఇప్పుడు ప్రజలు మాత్రం ఏం చేసుకుంటారండి? 5వ భాగం ఏం చేయమన్నాడు అంటే, నీకు 50 బస్తాలు పండితే అందులో 10 బస్తాలు ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి, అంటే రాజుకి ఇచ్చేయాలి. నీ దగ్గర 40 ఉండాలి. ఇప్పుడు 40 బస్తాలు మాత్రం నువ్వేం చేసుకుంటావు? పంట ఎలా పండుతుంది? విస్తారంగా పడుతుంది. అంటే నీకోసం 10 బస్తాల నుంచి మిగిలిన 30 బస్తాలు కూడా ఏం చేస్తావు అంటే, ఫ్రీగా గవర్నమెంట్కి 10 బస్తాలు ఇవ్వాలి ట్యాక్స్ రూపంలో. అంత మాత్రం కాదు, గవర్నమెంట్ కూడా ఏం చేసుకుంది? దాన్ని ఏం చేసింది? కొనేసుకుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కొనుక్కున్న విధానాన్ని మీరు గమనించండి. గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? చక్కగా తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఖజానాలో ఉన్నటువంటి ఆస్తిని తీసుకెళ్ళి ప్రజలకు ఇచ్చి, ప్రజల దగ్గర నుంచి దానికి బదులుగా ఏం తీసుకుంది? ప్రజల దగ్గర నుంచి తన బదులుగా ఏం తీసుకుంది? ధాన్యం తీసుకుంది. ఇప్పుడు రాజుగారి ఖజానాలో ఉన్నటువంటి సొమ్మంతా 7 సంవత్సరాలు ఏమైపోయింది? మొత్తం ఖాళీ. ఏమైపోయింది?
మొత్తం ఖాళీ. 7 సంవత్సరాలు మొత్తం ఖాళీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రజలు ఏమైపోయారు? ఓ రోజు పాటు దొరుకుతున్నారు. మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు మీరు? ఓ ధనవంతులు అయిపోయారు, ధనవంతులు అయిపోయారు. విస్తారమైన ఆస్తి, విస్తారమైనటువంటి సంపద, విస్తారమైనటువంటి డబ్బు, అన్ని విస్తారంగా ఉన్నాయి. ఇప్పుడు 7వ సంవత్సరం అయిపోయింది, 8వ సంవత్సరానికి వచ్చేసరికి కరువు సంవత్సరాలు మొదలయ్యాయి. ఇప్పుడు కరువు సంవత్సరాలు మొదలైనప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొంత దాచుకున్నారు కదా. అరే రాజుగారు ఎంతలా పోగేస్తున్నారంటే మనం కూడా ఏం చేసుకుందాం, 6 నెలలకు సంవత్సరానికి ఏం చేసుకోవాలి, మనం కూడా దాచుకున్నారు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఏ డబ్బులకైతే అమ్మేశారో, ఏ ధాన్యాన్ని అయితే అమ్మేశారో అదే డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కొనుక్కోవాలి. ఎవరి దగ్గర కొనుక్కోవాలి? రాజు దగ్గర. కొనుక్కునే విధానం ఎంత చక్కగా పెట్టాడో తెలుసా? అంటే ఆ మార్పిడి విధానం ఎంత చక్కగా పెట్టాడో తెలుసా? ఒకరోజు కరువు విస్తారంగా ఉంది దేశంలో, పంటలు పండట్లేదు, ఏమీ లేదు. మొత్తం ప్రజల దగ్గర ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రజలు వచ్చారు, అయ్యా దేశంలో పంటలు లేవు, ధాన్యం అయిపోయింది, ఏం చేయమంటావు అని అడిగినప్పుడు, వదిలేయండి అలా వదిలేయండి, ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ఒకే ఒక్క విషయాన్ని చెప్పాడు, మీరు పోయి యోసేపుతో మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరితో మాట్లాడండి? యోసేపుతో మాట్లాడుకోండి. మీకు ఏం కావాలో సమస్తం ఆయనే చెబుతాడు. నిజంగా ఆ సమయంలో రాజుగారికి ఆశ్చర్యం వేసి ఉంటుంది. మన ఖజానాలో ఉన్న ఆస్తంతా ప్రజలకు ఇచ్చేసి ప్రజల దగ్గర నుంచి ఉట్టి ధాన్యమే కొనేసేటట్టు బాబు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే కరువు స్టార్ట్ అయిందో అతనికి స్ట్రైక్ అయిపోయింది. 7 సంవత్సరాలు విస్తారంగా పండింది. 7 సంవత్సరాల తర్వాత నుంచి కరువు ప్రారంభమైంది. ఈ కరువులో నుంచి కాపాడబడ్డానికి, రక్షింపబడడానికి మార్గం యోసేపు మాత్రమే చెబుతాడు. వెళ్ళండి యోసేపును ఆశ్రయించమన్నప్పుడు అంటాడు చూడండి, 55వ వచనం కిందకి, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లుగా చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పును. కరువు ఆ దేశమందంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నిటిని విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ధాన్యం ఏమి చేశాడు? ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు వీళ్ళు, ఫ్రీగా ఇవ్వడానికి ఫ్రీగా ఇచ్చారు వీళ్ళు. ప్రజలు ఫ్రీగా ఇచ్చారు, గవర్నమెంట్కి అమ్మారు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఇప్పుడు అమ్మాలి. ఈ అమ్మకం చూడండి, ఐగుప్తు దేశం నేటికి కూడా సంపన్న దేశాల్లో ఒక దేశమే. కారణం ఒకటి చెప్తాను చూడు, నేటికి కూడా సంపన్న దేశాల్లో ఒక దేశం ఐగుప్తు దేశం. అంటే వాళ్ళు చేసేవన్నీ ఆ ఎడారి ప్రాంతాలు అన్నీ ఎడారులే, పెద్దగా పండేది లేదు. ఆ నైలు నది కూడా లేకపోతే ఎడారిలో ఇసుక తప్ప ఇంకేముండదు, అక్కడ రాళ్ళు ఇసుక తప్ప, ఆ పిరమిడ్లు తప్ప ఇంకేముండదు. అలాంటి పరిస్థితి వాళ్ళది. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునకు ధాన్యం కొనుటకు ఇప్పుడు చూడండి ఎక్కడికి వస్తున్నారు? ఐగుప్తు దేశం వస్తున్నారు. అలా ఐగుప్తు దేశం వస్తున్నప్పుడు, అన్ని దేశాల వాళ్ళు వస్తున్నప్పుడు మరి వీళ్ళకు కూడా ఏమొస్తుంది? యాకోబు కుటుంబానికి కూడా ఏమొస్తుంది? అన్ని దేశాల్లోనూ, ఐగుప్తు దేశంలోనే కాదు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా. నిజంగానే కరువు వచ్చిందా అని శాస్త్రవేత్తలు మరలా వెనక్కి వెళ్ళి మళ్ళీ పరిశీలించినప్పుడు 100కి 500% చరిత్రలో కరువు వచ్చిందట ఆ సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటికి రాజు ఫరో, అతనికి ప్రధాన మరి మంత్రిగా యోసేపు, అదే ఇప్పుడు చెప్పబడినటువంటి పేరు చరిత్రలో నేటికి కూడా మిగిలింది. అక్కడ జరిగినటువంటి విచిత్రాలు చూడండి. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరు ఎలా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు? ధాన్యం మన దగ్గర లేదు కదా, మీరు ఎందుకు అలా మొక్కలు చూసుకుంటారు? డబ్బులు పట్టుకెళ్ళి ధాన్యం కొనుక్కరండి పొండి అని యాకోబు తన కుమారులతో చెప్పినప్పుడు వారి కుమారులు ఏం చేశారండి? ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడైనటువంటి బెన్యామీనును తన అన్నలతో కూడా, ఒకళ్ళు వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు పోరంబోకులు, వీళ్ళు పోయినా పర్వాలేదు, కానీ ఈ చిన్న కొడుకు కూడా పోతే నేనేమైపోతాను? బెంగతో చచ్చిపోతాను. ఎందుకు వచ్చిన బాధని వీడిని ఏం చేసుకున్నాడట? అది చూడండి ఏమని రాసాడు చూడు పక్కనే, ఇతనికి ఏమైనా కీడు సంభవించడం, మరి వాళ్ళు పోయినా పర్వాలేదా? అంతే కదా. మరి వాళ్ళు సమస్తాన్ని, జీవితాన్ని చూసేసిన వాళ్ళు, అన్ని ఎక్స్పీరియన్స్ చేసేసిన వాళ్ళు. కానీ అప్పుడే యోసేపు యొక్క తమ్ముడు బెన్యామీను విషయానికి వచ్చేసరికి వాడు చిన్నవాడు కనుక వాడి విషయంలో నేను ఇంత బాధను నేను పొందలేను కాబట్టి వాడిని నా దగ్గర ఉంచుకుంటాను. 10 మందిని పంపించాడండి. ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులు వచ్చిరి. అంటే అనేక మంది వచ్చి ధాన్యం కొనడానికి వస్తే అందులో వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? ఏమండి, అన్నదమ్ములు. ఏదో ఒకడు వస్తే పోల్చకపోవచ్చు. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చేసరికి
ధాన్యం కొనడానికి. అప్పటికే యోసేపు ఆ దేశమందు ఏమై ఉన్నాడు? అధికారి అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు చూడండి, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేల మోపి అందరికీ వందనములు చేసెను. ఏంటండి, అందరూ ఏం చేశారండి? యోసేపుకి కళ నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు అన్నదమ్ములందరూ ఎక్కడికి వచ్చారు? యోసేపు పాదముల దగ్గరికి వచ్చి ఏం చేశారు అంటే, బెన్యామీన్ రాలేదు కదండి అనుకోవచ్చు. రాకపోయి 10 మంది మొక్కారంటే అవతలోడు కూడా ఏం చేస్తాడు? మొక్కినట్టే. ఇప్పుడు అన్నదమ్ములందరూ నా పర దగ్గరికి మీ పనులన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి అన్నట్టు చూసారా? ఆ మాట నెరవేరడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? కళ నెరవేరడానికి ఎంతకాలం పట్టింది చెప్పాలి? ఈ 7 సంవత్సరాలు, అది 30 సంవత్సరాలు, 30లో నుంచి అక్కడ 13, 7 20 సంవత్సరాల సమయం పట్టింది అప్రాక్సిమేట్లీ ఇది. ఓకేనా? ఎందుకంటే యోసేపు 30వ సంవత్సరాలు పెళ్లి చేసుకున్నంటే సమృద్ధిగా పండిన సమయంలో చేసుకున్నాడు. పోనీ అలాగే అనుకుందాం, ఒక 2-3 సంవత్సరాలు తీసేద్దాం అందులో నుంచి. 18 సంవత్సరాలు పట్టింది ఒక కళ నెరవేరడానికి. ఎంతకాలం పట్టిందండి? హలో, ఎంతకాలం పట్టింది? మరి ఒక తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కొంత సమయం ఉండి ఉంటుందిగా. కళ వచ్చిన తర్వాత వెంటనే చంపేసారు, ఇటు అవుతుంది వెంటనే అమ్మేశారు, లేదు కదా. అక్కడ కూడా ఓరి యావరేజ్ 20 సంవత్సరాలు వేసుకోండి. అంటే దేవుడు మాటలాడింది జరగడానికి సమయం పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మితే చాలు ప్రేమైన వాళ్ళరా. యోసేపు నమ్మాడు, తన జీవితంలో అద్భుతాలను చూశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏమండి మచ్చలేనటువంటి వాడిగా యోసేపును మనం చూస్తామండి బైబిల్ గ్రంథంలో. మచ్చలేనటువంటి వాడిగా అతనికి వందనములు చేశారు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వాడితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆరా తీస్తున్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అర్థమైపోయింది, అన్నదమ్ములే అని. ఒకటి కాదు కదా వచ్చింది, ఆ 10 ముఖాలే మనోడు మళ్ళీ చూస్తున్నాడు. ఏంటంటే ముసలైపోయినా పెద్ద అయిపోయినా గుర్తులు మాత్రం పోవు కదండి. 20 సంవత్సరాల తర్వాత అన్నదమ్ములు చూసినా అన్నదమ్ములు ఈజీగానే గుర్తుపడతారు. కానీ తమ్ముడు చిన్నోండి కదా, అందులోని వీళ్ళు అనుకోలేదు ఆడే ఏమైపోయాడు అనుకున్నారు. ఆడే రాజుగా కూర్చొని వీళ్ళని ఏలతాలని ఏ రోజు కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందుకు వారు ఆహారం కొనుటకు కనాను దేశం నుండి వచ్చితమని యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన కానీ వారు అతనిని ఏం చేయలేదట. అయితే అంటున్నాడు చూడండి, యోసేపు వారిని గూర్చి కనిన కలలను జ్ఞాపకము చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశమును గుట్టు తెలుసుకొని వచ్చితరని వారితో అనగా వారు అంటున్నారు, లేదు లేదు. ఏమంటున్నారు? రాజా, నో, మేము వేగుల వారము, మీ దాసులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నారు? లేదు ప్రభు, మేము మీ దాసులమైన, మేము ఆహారము కొనడానికే వచ్చితిమి, మేమందరం ఒక్క మనుషుని కుమారులమే, మేము యథార్థవంతులమే కానీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పాను. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకున్నట్టుగా మీరు వచ్చారు అన్నప్పుడు అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులు. స్టోరీ చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు ఏంది స్టోరీ చెప్పడం మొదలు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడైతే లేడు. ఏమంటున్నారు? మేము అమ్మేసాము చంపేసామని చెప్తున్నారా? ఒకడైతే లేడు కానీ మేమైతే 12 మంది. ఒకడు మా నాన్న దగ్గర ఉన్నాడు, మేము 10 మంది. ఒకడైతే లేడు. అదే కదా, నిజాన్ని చెప్పరు. ఒకడైతే లేడు. మరి ఏంటి? అయితే యోసేపు, మీరు వేగుల వారే, మీరు నిజంగానే వేగుల వారే. ఏంటి పదే పదే వారిని ఏం చేస్తున్నారండి? ప్రశ్నిస్తున్నాడు. అంటే తెలుసు అన్నీని, కావాలనే ప్రశ్న, ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి. ఇప్పుడు మీరు వేగులు వారు అనకపోతే మా తండ్రి యాకోబు, మేము 12 మంది అని చెప్తారు వీళ్ళు? చెప్పరు. అందుకే మళ్ళీ అంటున్నాడు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివలన మీకు మీ నిజము తెలియబడును అనగానే అంటున్నాడు చూడు, ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నిజమే, ఒకడు లేడు అంటున్నారు కదా, పోలేండి. మరి 12వ వాడు ఉన్నాడు అంటున్నారు కదా, ఎక్కడున్నాడు చూపించండి నాకు. మీ తమ్ముడు వస్తేనే నేను మిమ్మల్ని వదులుతాను. ఎవరు? అన్నతమ్ముడైనటువంటి యోసేపు. ప్రియమైన వాళ్ళ ఈ చరిత్ర మీకు తెలియదు కాదు. సింపుల్గా చెప్పాలి అంటే, ఆ తర్వాత ఇదిగో మీ సహోదరుని తీసుకొని రండి అన్నప్పుడు వారికి కొంత ధాన్యం ఇచ్చి, ఆ ధాన్యములను వారు తెచ్చినటువంటి రూకలను పెట్టేసి, డబ్బుల్ని పెట్టేసి వారిని పంపివేస్తారు. పంపివేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆహారపు సంచుల్లో వారు తడిమినప్పుడు వారిచ్చినటువంటి రూకలు వారిలోనే మళ్ళీ అక్కడే ఉండిపోయాయి.
ఇలా ఉండిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళరా వెంటనే చూసుకున్నారు వాళ్ళ మూటలెప్పి, అరే మనం ధాన్యంతో పాటుగా రోకలు కూడా, అయ్యి బాబు మనల్ని ఐగుప్తు దేశస్తులు ఎలా చూస్తారు? దొంగల్లా చూస్తారు, దొంగల్లా చూస్తారు. ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని ఏం చేయాలి? మనము యోసేపుకి తెలియజేయాలి, రాజుగారికి తెలియజేయాలి. వెళ్దాం పదండి. ప్రియమైన వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత యోసేపుతో అంటారు, ఇదిగో ఇందులోనికి మా ఆహారంలోనికి రోకలు ఎలా వచ్చాయో మాకు లేదు, మీరు దొంగతనం చేశారు, పని చేయండి, మీరు మంచోళ్ళు కాదో నిరూపించుకోండి, మీ తమ్ముడిని ఒకరిని వదిలేసి వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఏంటి? మరలా వీళ్ళు తన దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా తన సహోదరులు ఇక్కడికి రావాలనేటువంటి ప్లాన్. అతని ఆలోచన ఒకటి, తన తండ్రిని చూడాలి. కరువు సమయంలో వదిలేసి నేనే మీ తమ్ముడిని అని చెప్పేసి వెళ్ళడానికి లేదు, తన తండ్రిని తన దగ్గరికి తీసుకొని రావాలి. ఎందుకంటే కళ నెరవేరాలి. ఇంకో కళ ఉంది. ఏం కలది? నీ తల్లియు మేనును నీ అన్నదమ్ములను కూడా నీకు నమస్కరించేదమా అన్నాడు కదా. ఇప్పుడు ఆ కళ కూడా ఏమవ్వాలి? ఇప్పుడు నెరవేరాలంటే యోసేపు వెళ్తే యోసేపు పాదాల మీద పడతాడు, కానీ యోసేపు దగ్గరికి వస్తే యాకోబే వచ్చి నమస్కారం చేసేలా ఉంటుంది. తర్వాత తెలిసింది అంటే తండ్రి వచ్చిన తర్వాత నేనే నీ యొక్క కుమారుణ్ణి అన్న విషయాన్ని తెలిసిన తర్వాత అది సంగతి వేరే, ఇంకా అన్నీ కూడా పబ్లిక్ అయిపోయి అప్పుడు యాకోబుకి అర్థమవుద్ది నిజంగానే యోసేపుకి వచ్చిన కళలు ఏమయ్యాయి? నిజమయ్యాయి, నెరవేరాయని. ప్రేమైన వాళ్ళరా ఇక్కడ ఈ అన్నదమ్ముల సంగతి పక్కన పెడితే తర్వాత చివరికి వెళ్ళేసరికి ఆ యొక్క తండ్రి మరియు బెన్యామీను కూడా ఆ ఐగుప్తు దేశానికి తీసుకొని రాబడతారు. అంత మాత్రం కాదు, రాజుగారితో మాట్లాడి యోసేపు ఇదిగో నా అన్నదమ్ములు వచ్చారు, నా తండ్రి వచ్చాడు అన్నప్పుడు రాజు ఫరో కూడా చాలా ఆనందపడిపోతాడండి. రాజు ఫరో కూడా ఎంత ఆనందపడతాడంటే అతన్ని తన తండ్రి యోసేపు యొక్క తండ్రిని పిలవనంపించుకొని నీ వయసు ఎంత అని అడుగుతాడు. ఫరో ఏమని అడుగుతాడండి? అతని వయసును చూసి, ఆ ముసలితనాన్ని చూసి నీ వయసు ఎంత అంటే యాకోబు అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో. చదువుదామా ఒకసారి ఆ సందర్భము? 43వ అధ్యాయం అనుకుంటా, 44వ అధ్యాయం, క్షమించండి, 44వ అధ్యాయము 45వ అధ్యాయానికి వచ్చేసరికి మంచి విషయాలు ఉంటాయండి. సరే, సందర్భాన్ని బట్టి నేను ఆ విషయాలు చూపిస్తాను. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరములు ఇవి, ఇదిగో నేను బ్రతికిన దినములు ఇవి అని అతడు చెబుతూ అక్కడ ఫరోను కూడా ఏం చేస్తాడు? 47:9 చూడండి ఒకసారి. 46:9. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా యోసేపు చరిత్రే. యోసేపు ఐగుప్తు దేశంలో, ఇప్పుడు ఈ అన్నదమ్ముల సంగతి అందరికి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఐగుప్తుల పక్కకి రండి. ఇప్పుడు ఐగుప్తు దేశస్తులు వాళ్ళకు కూడా ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ముందు ఏం చేశారు? డబ్బులు రోకలు ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు డబ్బులు మాత్రం ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ఏటకెళ్ళి సంపాదించుకుని అన్నీ తినేసాం కరువు కాలంలో. డబ్బులు అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న బంగారాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తాకట్టు పెట్టాలి. అంతేనా? ఏం చేయాలి? ఆహారం కొరకు తాకట్టు పెట్టాలి. ఇప్పుడు బంగారం కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఏమున్నాయి? భూములు ఉంటే భూములు, వల్లు ఉంటే వల్లు, తాళ్ళు ఉంటే తాళ్ళు, నీకు ఏ ఆస్తులు ఉన్నాయి మొత్తం ఆస్తులన్నీ కూడా ఏం చేశారండి? ఆస్తులన్నీ అయిపోయిన తర్వాత చివరిగా అంటారు, అయ్యా మా దగ్గర పశువులు భూములు తప్ప ఏమీ లేవంటే ఓ పని చేయండి, పశువులన్నీ ఫరో రాజుని పేరు రాసియండి, ఆహారం తీసుకెళ్ళండి అన్నాడు. డబ్బులు అయిపోయాయి, బంగారం అయిపోయింది, పశువులు అయిపోయాయి, చివరిగా ఏం మిగిలింది? భూమి మిగిలింది. మరలా వచ్చారు, అయ్యా మాకు ఆహారం ఇవ్వు, ఇదిగో మాకున్న సంపద అంతా కూడా ఏలిన వాడైనటువంటి మీకు అయిపోయాయి, ఫరో అయిపోయాయి, ఇంకా మా దగ్గర ఏం మిగలేదు భూములు తప్పంటే ఓ పని చేయండి, భూములు కూడా ఏం చేయండి? ఫరో రాజు పేరుని రాసియండి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమి అంతా కూడా ఈరోజు ఒకే ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది. అతడే ద గ్రేట్ ఫరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కొన్నారు? యోసేపు కొన్నాడు. ఎవరి కొరకు? ఫరో కోసం. నేటికి కూడా మొత్తం ఆ భూభాగం అంతా కూడా ఎవరి అండర్లో ఉంటుందండి? గవర్నమెంట్ అండర్లో ఉంది. ఎవరు బాబు సొమ్మది? ఆ బాబు సంపాదించి ఫరోకి ఆ తెలివితేటలు ఇచ్చి సంపాదించింది. ఈ రోజుకి కూడా సొంత భూములు ఎవరికి ఉండవు.
ఒకవేళ గవర్నమెంట్ ఎవరికైనా అమ్మితే లీజుకి ఇస్తేనే తప్ప సొంత భూములు ఎవరికి లేవు. ఆ రోజే మొత్తం ప్రజల యొక్క భూమి అంతా కూడా, ఇప్పుడు చెప్పండి, రాజుగారి ఖజానాలోంచి పోయినటువంటి సొమ్ము అంతా కూడా మొదటి సంవత్సరంలోనే రిటర్న్ వచ్చేసింది, రెండో సంవత్సరంలో డబుల్ వచ్చింది, మూడో సంవత్సరంలో ఇంకా ఎక్కువ వచ్చింది, నాలుగో సంవత్సరంలో ఇంకా ఎక్కువ వచ్చింది, లాస్ట్కి 7వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం భూభాగం అంతా కూడా రాజుగారి చేతికి వచ్చేసింది అండి. నిజంగా యోసేపును బట్టి దేవుడు ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు రాజ్యాన్ని ఎంత ఆశీర్వదించాడు. ఐగుప్తును బట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారలారా, అలా ఐగుప్తు దేశం యొక్క విస్తారమైనటువంటి ఆస్తులను ఫరో రాజు చేతికి వచ్చినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఆ తర్వాత మనం ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేటప్పటికి 44వ అధ్యాయం చూడండి. యోసేపు ఆ మనుషులు గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకల వారి గోనెల మూతిలోనే పెట్టుమని, కనిష్ఠుడి గోనె మూతిలో వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు గాడిదలతో కూడా వేయబడిరి. వారు ఆ పట్టణం నుంచి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళకమునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూసి, నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభు పానము చేసిను, దేని వలన అతడు శకునములు చూచెను, అది ఇదే కదా, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసిరని వారితో చెప్పెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పని చేయటం నీ దాసులకు దూరమగునుగాక. రాజుగారి యొక్క గిన్నె, వాళ్ళు తెచ్చుకున్న రోకలు మొత్తం పెట్టేశాడు. ఇదిగో ఏ గిన్నెతోనైతే శకునం చూస్తాడో, ఎవరో యోసేపు శకునం చూస్తాడా, యోసేపు శకునం చూస్తాడంటే ఎలాగైనా ఒకడిని తన దగ్గర ఉంచేసుకోవాలనేటువంటి ఆలోచన. యోసేపు ఆలోచన ఏంటి, ఎలాగైనా ఒక అన్నదమ్ముడిని, అంటే వాళ్ళు చిన్నోడు ఎవరైతే ఉన్నారో చిన్నోడిని ఎలాగైనా తన దగ్గర ఉంచేసుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచన. అలా ఉంచుకుంటే ఇప్పుడు ఎవరు వస్తారు, తండ్రి వస్తాడు. ఎవరు వస్తారు, అతని ఆలోచన ఏంటి, అతని ప్రేమ పొంగిపోతుంది. ఎలాగైనా నా తండ్రిని నేను చూడాలి, ఎలాగైనా నా తండ్రి చూడాలి, ఏం చేయాలని ఆలోచించినప్పుడు చూడండి ఎంత తెలివిగా వారిని ట్రాప్ చేశాడు. ఆ ట్రాప్ చేయడం అంతా కూడా ఒకటండి, కరువు నుండి తన కుటుంబాన్ని కాపాడడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడే ఉంటే కనాను దేశంలో చనిపోతారు వారు, వారి పిల్లలు, వారి భార్యలు, వారి దాసదాసీలు, వారి పశువులన్నీ చనిపోతాయి. కాబట్టి ఎలాగైనా ఐగుప్తు దేశానికి తీసుకొని రావాలని ప్లాన్ చేసుకున్నాడు. మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చేసరికి తన తండ్రితో పాటుగా వచ్చారు. ప్రియమైన వారలారా, అలా వచ్చినప్పుడు వారు విస్తారమైనటువంటి సంపదతో వచ్చారు. వారు ఐగుప్తు దేశానికి అడుగు పెట్టేసరికి వాళ్ళు ఎంతమంది అట, 70 మంది. ఎంతమంది? వాళ్ళు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టేసరికి ఎంతమంది? 70 మెంబర్స్. వాళ్ళు తిరిగి వెళ్ళేసరికి ఎంతమంది? తిరిగి వెళ్ళేసరికి 6 లక్షల కాల్బలం అన్నాడు. మరి పిల్ల మేక అంతా ముసలోలు ముట్టకోలు అంటే యావరేజ్గా ఒక లెక్క వేస్తే 20 లక్షల మంది అయ్యారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది వచ్చారు? 70 మంది. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? తిరిగి 20 లక్షల మంది జనాంగం బయటికి వెళ్ళినట్లుగా చరిత్ర చెబుతుంది. అంటే ఎంత జనాంగము అక్కడ అభివృద్ధి పొందడానికి అక్కడ జరిగినటువంటి విషయాలు మనం వచ్చే వారం చూద్దాం. ప్రియమైన వారలారా, ఈ ధాన్యం కూడా అంతా పోయిన తర్వాత తన తండ్రి దగ్గర నుంచి, తన తండ్రి అయినటువంటి యాకోబు అక్కడే చనిపోవడం, యాకోబు విషయంలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మనం చూద్దాం. మీరు ఈ వచనాలన్నింటినీ కూడా ముందు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చదివిన తర్వాత నెక్స్ట్ చెప్పబోయేటువంటి విషయం కూడా మీకు ఏమవుతుంది, అప్పుడు కొంచెం క్లియర్గా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ప్రభు అలా అర్థం చేసుకునేటువంటి మనసు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. యోసేపు యొక్క జీవితం గురించి మనం 2వ భాగం ఆలోచించాం. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది 3వ భాగం. అది వచ్చే వారం ప్రభు చిత్తమైతే దానిని గురించి ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నాయనా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతయు నీ కృప చేత భద్రపరిచి తండ్రి, నీ గ్రంథములను మేము ఆలోచించడానికి మీరు మాకిచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, లైవ్ను వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలు, తర్వాత వీడియోను చూస్తున్నటువంటి మీ పిల్లల ప్రభువా, వారిని కూడా తండ్రి మీరు ఆలోచింపజేసి మీ జ్ఞానము, మీ మహోన్నతమైనటువంటి మీ కృప, మీరు ప్రేమించి వారి పట్ల తండ్రి మీరు చేసేటువంటి మేలులను గూర్చి తండ్రి ఆలోచించే విచక్షణ జ్ఞానమును తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయం నందు ప్రభువా,
ఇదిగో విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో ముద్రించండి. రాబోయే తరాల వారికి మీరు అందించబోయేటువంటి తండ్రి జ్ఞానం, మీరు అందిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి తండ్రి మీ ఉపదేశము తండ్రి ఇదిగో మేమును అందించలాగునా నీ సహాయం అనుగ్రహించండి. ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి తండ్రి కుటుంబాలు ఆంధ్ర ప్రాంతంలోను, ఒరిస్సా ప్రాంతంలోను, తెలంగాణలోను తండ్రి ఇతర రాష్ట్రాల్లోనూ తండ్రి ఉన్నటువంటి మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచి వారిని, వారి పనిపాట్లను, వారి బిడ్డలను, వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.